కుప్పం పరిధిలోని రిస్కో మాజీ అధ్యక్షులు సెంథిల్ కుమార్ను పట్టణ సీఐ జీటీ నాయుడు అదుపులోకి తీసుకున్నారు. గత ప్రభుత్వ హయాంలో రెస్కో చైర్మన్గా కొనసాగిన సెంథిల్ కుమార్ అధికారాన్ని అడ్డుపెట్టుకుని సంస్థకు నష్టం కలిగే కార్యక్రమాలు చేపట్టారని టీడీపీ నాయకులు ఎమ్మెల్సీ డాక్టర్ కంచర్ల శ్రీకాంత్ పలుమార్లు పత్రికాముఖంగా ఆరోపించిన సంగతి తెలిసిందే. రాష్ట్రంలో చోటు చేసుకున్న రాజకీయ పరిణామాల కారణంగా టీడీపీ అధికారం చేపట్టింది. అప్పటి నుంచి రెస్కో మాజీ అధ్యక్షులు పరారీలో ఉన్నట్లు ప్రజల్లో విస్తృత ప్రచారం జరుగుతోంది. ఇదిలా ఉండగా గతంలో ఎమ్మెల్సీ కంచర్లు ప్రకటించిన విధంగానే రాష్ట్రంలో టీడీపీ అధికారం చేపట్టిన వెంటనే కుప్పం రెస్కో సంస్థపై ప్రత్యేక విచారణ కమిటీని నియమించారు. సహకార శాఖకు సంబంధించిన ప్రత్యేక అధికారులు రెస్కో సంస్థలు గత కొంతకాలంగా విచారణ నిర్వహించారు. ఈ క్రమంలో 420, 406, 468, 409 సెక్షన్ల కింద కేసు నమోదు చేసిన పోలీసులు పరారీలో ఉన్న సెంథిల్ను అదుపులోకి తీసుకుని న్యాయమూర్తి ముందు హాజరుపరిచినట్లు పోలీసులు తెలిపారు. కదా